పనికిరాదు అది. ఎందుకు చెప్పు అసలు ఏం లేదు దాని వాళ్ళు చేసినంత ఏం లేదు ఆడ. ప్రమోషన్ అసలు మామూలు చేయలేదు. అది ఫేక్ ప్రమోషన్ నాకు తెలిసి. అవునా? నిజం. కథలో దమ్ము లేదా? అసలు ఏం దమ్ము లేదు నాడ. అవునా? మొత్తం అది ఏదో చూసినట్టు చిన్న పిల్లలు చూసినట్లుంది. వాళ్ళేందో లెటర్ ప్యాడ్ అనే అదేదనే వేస్ట్. ఆడపిల్లలు భయపడతారా? వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళే ఎక్కువ ఉన్నారు. వాళ్ళకన్నా ఏముంది చెప్పు? ఏం లేదు, ఏం లేదు, ఏం లేవు. నిజంగా ఏం లేవు దాంట్లో. ఏదో ఎక్స్పెక్టేషన్ చేసుకుని వచ్చినా కానీ ఏం లేదు. వాళ్ళు చేసినంత 0. చెప్పండి. చాలా వరస్ట్గా ఉంది సినిమా అయితే. దేనికి ఏ మాత్రం ఏం లేదు. మూవీ ఎక్కడ భయం అనిపించలేదు. స్టోరీ కూడా అసలు ఏం లేదు. ఏదో కనీసం నిద్రపోయేకి వచ్చినాం అంతే. బీజిఎం బానే ఉంది. హర్రర్ ఏం లేదు. చాలా పరమ వెరీ వరస్ట్ సినిమా. హర్రర్ అంటే అంత హర్రర్ ఏం లేదు. ఏదో లాగ్ ఏ మాత్రం దాంతో అసలు పోల్చుకొని కూడా వద్దు. యాక్టింగ్ అయితే ఏముంది బ్రో? యాక్టింగ్ అసలు ఏమీ లేదు. యాక్టింగ్ అవును. ఏదో ఒక పాట వేసిరా అసలు. అంత ఉలిక్కి పడే సీన్లు అయితే ఏమి లేవు. లేదు బ్రో. పరిస్థితి కూడా లేదు. ఫస్ట్ హాఫే లాగు, సెకండ్ హాఫ్ ఇంకా లాగు. ఏదో ఉంది, ఏదో ఉంది అనుకున్నట్లేదా? బీజిఎం చాలా వరస్ట్, చాలా వరస్ట్. ఉన్నాయి. బీజిఎం చాలా ఇరిటేషన్ అంతే. ఏం మీరు అంత ఎక్స్పెక్టేషన్ ఏమొద్దు. నార్మల్ ఏదో ఉంటుంది అంతే, పోతా ఉంటుంది. చూడొచ్చు, టైంపాస్ అంతే. ఉంటుంది కొంచెం. ఓకే, బాగుందా? ఇంట్రెస్టింగ్ ఉందా? ఇంట్రెస్టింగ్. ఏంటి స్టోరీ? ఇలాంటి స్టోరీ ఎప్పుడు రాలేదా? లేదు. ఏంటి క్లైమాక్స్ వచ్చిందా? క్లైమాక్స్ బాగుంది. బీజిఎం అయితే హైలైట్ గా ఉంది. ఎలా ఉంది మా సినిమా? ఎలా ఉంది? ఎట్లా ఉంది సినిమానా? ఎలా ఉంది సినిమానా? ఎలా ఉంది సినిమా? బాగుందా? చాలా బాగుంది. చాలా బాగుంది. ఏంటి హైలైట్స్ ఏం సినిమాకి? ఫుల్ హారర్ అంతే. హారర్ ఉందా బాగా? ఎలా ఉంది? ఎలా ఉంది మా బ్రో? ఎలా ఉంది? బాగుంది బ్రో. బాగుందా? ఏం నచ్చింది? కథ నచ్చిందా? యాక్టింగ్ నచ్చిందా? బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది బ్రో. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. అంటే బాగా ఎంగేజ్ చేసిందా లోపల? బాగుంది బ్రో. కూర్చోబెట్టింది మనకు. ఓవర్స్ బాగుంది బ్రో. సస్పెన్స్ థ్రిల్లర్ బ్రో. సస్పెన్స్ ఫుల్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ మ్యూజిక్ పరంగా చాలా సూపర్ గా ఉంది. ఇలాంటి హర్రర్ స్టోరీ రాలేదు ఎప్పుడు? లేదు లేదు, ఇది అన్నిట్లో కల్లా ఇది సూపర్ గా ఉంది. బాగుందన్న, కొంచెం హర్రర్గా ఉంది. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్కువ నాయిస్ పెట్టినారు. ఓకే, ఎక్కువ ఉంది, బాగానే ఉంది, పర్వాలేదు. ఉరికి పడతాం. చిన్నపిల్లలు అయితే భయపడిపోతారు. ఆడపిల్లలు ఓకే, ఇప్పుడు మెచ్యూర్ అంటారు కాబట్టి ఓకే. బాగుంది. హైలైట్సా సడన్ గా దయ్యం వచ్చేసింది. అరుపులు ఎక్కువ ఉన్నాయి. విజువల్స్ కూడా బాగున్నాయి బ్రో. బాగుంది. వాళ్ళు చెప్పిండే హైప్ కంటే ఇది కొంచెం డల్ అనిపించింది. హైక్ ఎక్కువ లేపినారు. మనకు అది లేపకుండా ఉంటే ఇంకా బాగా హిట్ అయ్యిండు. అంటే ఓవర్ ఎక్స్పెక్ట్ పెట్టుకోకుండా బాగుంది సినిమా అయితే. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ అంతా కొంచెం చూస్తే సెకండ్ హాఫ్ అంతా చాలా స్లో. సెకండ్ హాఫ్ దయ్యాలు ఏదో కంజూరింగ్ టైంలో ఎక్స్పెక్ట్ చేయను అంత లేదు. హర్రర్ సినిమా లెక్క కాదు అది. సెకండ్ హాఫ్ మొత్తం చూస్తే. ఫస్ట్ హాఫ్ బాగుందా? అందరూ మామూలుగా చేసినారు. హెబ్బా పటేల్ బాగుంది. థ్యాంక్ యూ. వన్ టైం వాచ్ మూవీ. లాజిక్ లేదు. ఎండింగ్ లో లాజిక్ లేదు. ప్రమోషన్స్ రివ్యూ ఇచ్చే వాళ్ళు బాగా ఇచ్చినారు. వన్ టైం వాచ్ మూవీ. బాగుంది. థియేటర్ ఎక్స్పీరియన్స్ బాగుంది. నువ్వు చెప్పినందుకు వచ్చిన సినిమాకి ఓకే చూడొచ్చులేనా? బీజిఎం బాగుందినా?
థ్యాంక్ యూ ఎలా ఉంది? హర్రర్ మూవీ అంటే మన లారెన్సే కరెక్ట్ నా. అవునా లారెన్సే కరెక్ట్. లారెన్స్ అన్న మనకు తెలిసిందే. తీయాల్సిందే నా లారెన్స్, మళ్ళీ తీయాల్సిందే. పక్కా వెయిట్ చేస్తాను లారెన్స్ మూవీ కోసం. ఓకే సో అదే అది వస్తేనే మనకు సాటిస్ఫాక్షన్ అంటే అది రావాలా. మళ్ళీ ఏం నచ్చలేదు నీకు దీంట్లో ఏం నచ్చలేదు? హర్రర్ అనేది సక్రంగా లేదు నా. హర్రర్ ఉంది అంటాను, హర్రరే సక్రంగా లేదు. భయపడే అసలు భయమే లేదు అసలు. హైప్ క్రియేట్ చేయడం కూడా మైనస్సేనా? మైనస్సే. ఓకే యాక్టర్స్ ఎట్లా చేశారు? యాక్టర్స్ బాగానే చేసినారు నా. స్టోరీ హర్రర్ అంటే ఏమీ కానీ లేదు. స్టోరీ లేదు మీకు? స్టోరీ లేదు. లారెన్సే కరెక్ట్ హర్రర్ మూవీస్ కంటే. ట్రై చేయొచ్చా పండక్కి? ట్రై చేయొచ్చు. నేను ఎన్నో మోసాలు చేశానన్నా, ఇలాంటి మోసం ఎప్పుడు చేయలేదు. అస్సలు కంటెంట్ లేదు, భయం అన్నాడు. అసలు చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోమన్నాం అయితే మాత్రం. పొద్దున్నీ రీల్స్ సెండ్ చేస్తా అంటూ ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాం. అసలు ఏం లేవు, మ్యూజిక్ కానీ లేదు, BGM గానీ ఒకటే బీజిఎం బ్రో. సాంగ్స్ అసలు ఏం లేవు. అంటే కొన్ని అక్కడ జర్క్ మూమెంట్స్ ఉంటాయి మన హర్రర్ అంటే. ఏం లేవు బ్రో. అసలు హర్రర్ అంటే డెవిల్ లాగా చూపిల్ల కదా బ్రో. అంటే మనిషినే ఒక విధంగా చూపించినారు బ్రో. చాలా రాంగ్ హర్రర్ మూవీనే కాదు బ్రో ఇది, దీని హర్రర్ మూవీ అన్నారు. చెప్పండి థ్రిల్లర్ ఏం లేదు బ్రో, ఏం లేదు బ్రో. ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకూడదు, ఏం రాకూడదు అసలు. హెబా పటేల్ అసలు ఏం లేదు బ్రో. సినిమా ఏదో షార్ట్ ఫిలిం ఉన్నట్టుంది ఇది. ఘటం షార్ట్ ఫిలిం బ్రో ఇది. అవునా? అంతే, వాళ్ళే బాధిస్తారా? వాళ్ళే బాధిస్తారు. ఎంత ఇస్తారు అవుట్ ఆఫ్ 5? 1 నేనైతే 1. ఎలా ఉంది? యావరేజ్ బ్రదర్. క్లైమాక్స్ డిసప్పాయింట్ అంతే. ఓకే మీదంతా ఓకేనా? ఓకే యాక్టర్స్ పర్ఫార్మెన్స్ ఎట్లుంది? బాగానే ఉంది బ్రదర్. అంటే హర్రర్ మూవీలో ఎవరు చూడొచ్చా? చూడొచ్చు. ఫస్ట్ క్లైమాక్స్ మటుకు వెరీ డిసప్పాయింట్ అంతే. ఓకే డిసప్పాయింటెడ్. యావరేజ్ బ్రో. దేనికి చెప్పాలి యావరేజ్? ఏమంత హర్రర్ ఏం లేదు, న్యాచురల్ గా ఉంది ఊరికే హైప్ లేపినారా? అంతే. మ్యూజిక్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ ఎట్లుంది? యాక్టర్స్ బాగుంది, మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఎక్సలెంట్ గా ఇచ్చింది. ఎవరు మీకు బాగా నచ్చింది అయితే? సినిమా అంత ఏం లేదు, ట్రై యావరేజ్. చేయొచ్చా? చూడొచ్చు, ఒకసారి చూడొచ్చు. సినిమా యావరేజ్ అయినా అది మీరు చెప్పారని మేము రావడం అంతే తప్ప, సినిమాకి సౌండ్ సిస్టమ్ బాగుంది, థియేటర్లో ఎక్స్పీరియన్స్ బాగుంది. సినిమానే ఐఫోన్ వాల్పేపర్లో మాదిరి ఉండదు. నిజం దమ్ము లేదా? స్టోరీలో దమ్ము లేదా? మ్యాటర్ ఏమి ఉండదు, కానీ ఎగ్జిక్యూషన్ ఇంకా బెటర్గా వేయంటే బాగుంటుంది. మాత్రం ఇది విని కొంతమంది జడ్జి చేయొచ్చు, కానీ డబ్బులు పెట్టి పే చేస్తాం కాబట్టి రివ్యూ చెప్పడం మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎక్స్పెక్ట్. ఓకే నా ఉద్దరు చూడొచ్చు. నచ్చిందా మీకు? బాగుంది బ్రదర్. చెప్పనా బ్రో ఎలా ఉంది బ్రో మూవీ? ఎక్స్పెక్ట్ చేసేట్టుందా? ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువగా ఉంది. ఎక్కువ ఉందా? ఎక్కువ ఉంది. ఇంతకుముందు మసూదా ఇవన్నీ చూసుంటారు కదా? దానికన్నా ఇది ఎక్సలెంట్ గా ఉంది. అవునా? మీకు బాగా నచ్చింది. అంటే ఏమి ఇలాంటి కథ రాలేదా? ఇంతవరకు ఇట్లా కదా అసలు లాస్ట్ లో ట్విస్ట్ అయితే అసలు మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేం. ఓకే అంత బాగుంది, చాలా బాగుంది. క్లైమాక్స్ బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ ఎట్లుంది? ఫస్ట్ హాఫ్ తీసుకుంటా వెళ్తాడు, కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఒక రేంజ్ లో చూపిస్తాడు. యాక్టింగ్ బాగుంది, అందరూ యాక్టింగ్ బాగుంది. అది ఆయన కూడా ఎక్సలెంట్ గా ఉంది. బాగుంది, చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ హాఫ్కే ఉచ్చబడిపోయింది అసలు నిజంగానే, సీరియస్గానే. ఓకే పిల్లలు చిన్న పిల్లలు అయితే అసలు అసలు అవసరం లేవాలి నిజంగానే అసలు. అయ్యో నేనే భయపడినా అంటే మీరు అర్థం చేసుకోవాలి. ఆ 7 రేంజ్లో సినిమా చాలా భయపడినా నేనైతే. వచ్చినాయి, ఇది డిఫరెంట్. నేనైతే ఇక్కడ ఏసీలో కూడా చెమటలు పట్టాయి నాకు. ప్యూర్ చెప్తాను కదా, ఏసీలో కూడా చెమటలు పట్టాయి నాకు. చాలా బీజిఎం అయితే ఎవరో కొట్టినాడంటే అట్లా కొట్టిండ్రు, అసలు మామూలు కొట్టిండ్లనా. పోసుకున్నంత ఎండ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక టైటిల్ బీజిఎం వస్తుంది, దానికే సగం మంది లేచిపోతారు. అయ్యో నేనైతే భయపడి వెళ్ళిపోదాం అనుకున్నా. సో మస్ట్ వాచ్. అసలు సౌండ్ తగ్గించి పెడితే బెటర్ ఏమో అసలు. లేదు అది మనకు తెలిసిపోతుంది. లేదు దానికి దీనికి టిప్ అసలు పోలికే లేదు. దానికంటే ఇది చాలా రెట్టింపు అసలు. హై, చాలా హై. మీరు కాంచన, గంగా అలాంటి అంతకు మించి భయపడిస్తుంది నా ఫీలింగ్ అసలు. బాగా చేసినారు అన్న, ప్రతి ఒక్కరు బాగా చేసినారు. సో ఇలాంటి సినిమాకి వచ్చేటప్పుడు కొంచెము ఎదుగో ధైర్యం పెట్టుకోరాల. అయ్యో నేనైతే దేవుని ఫోటోలు ఎన్ని సీన్లో చూసినాను అసలు. మొత్తం ప్రతి ఒక్కరు బాగా చేసినారు. నాకు అనిపించిందంటే అది ఫస్ట్ హాఫ్లో ఇంటర్వెల్ సీన్. అయ్యో నేను ఏసీలో చెమ్మలు పడినాయని మీకు అర్థం చేసుకోవాలి. ఇప్పటికి నాకు ఇలాంటి సినిమాలు ఇంకా చూడాలని ఒంటరిగా వచ్చింది. నా తప్పు అయిపోయింది. సో ఇంకా ఎవరన్నా పిలుచుకోరాలి తోడు.
ఓకే ఇప్పుడు అంటే మసూదా వీటన్నిటి కూడా బెటర్ అంటారు. బెటర్ చాలా బెటర్. ఏమంటే కొంచెం సెకండ్ హాఫ్ కొంచెం స్లో, క్లైమాక్స్ తెలిసిపోతుంది అనమాట. తెలిసిపోద్ది. ఆ. వాళ్ళు ఏదో ట్విస్ట్ అది ఇది అన్నారు. లేదు తెలిసిపోతుంది. ట్విస్ట్ ఉన్నది, ఆ ట్విస్ట్ మనం ముందే తెలిసిపోతుంది, ప్రెడిక్టబుల్ కాబట్టి మనకి అంత ఎంగేజింగ్ అనిపించేది. సో సినిమా పరంగా అయితే మీకు నెక్స్ట్ లెవెల్ అసలు ఎంటర్టైన్మెంట్. హర్రర్ మూవీ లవర్స్ టికెట్ బుక్ చేసుకోవచ్చు. టికెట్ వచ్చేయండి ఏ మాత్రం ఆలోచించద్దండి. బట్ సెకండ్ హాఫ్ కొంచెమే అసలు కొంచెము ఇంకా వాళ్ళు రెక్టిఫై చేసుకుంటే కదా ఆ ట్విస్ట్ అదే అనేది ఇంకా బెస్ట్ అయ్యేది. సో ఆ సెకండ్ హాఫ్ మనకు వచ్చేళ్ళకి ఏమవుతుందంటే ఇంతేనా అనే ఫీలింగ్ వచ్చేస్తుంది, కామెడీ అయిపోతుంది అనమాట. అది కొంచెం జనాల్లో డిసప్పాయింట్ అయింది కాబట్టి మనము చూసే కాడికి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ 13 మినిట్స్ అంతే. 30 మినిట్స్, అంతకు మించి దాన్ని ఎక్స్పెక్ట్ పెట్టుకోవద్దండి. సో మనకి ఫస్ట్ హాఫ్కే ఉచ్చబడిపోతుంది. వచ్చేయండి అసలు భయపడినోడికి భయపడినంత, అడుచుకుని జోకులు వేసుకున్నంత. అవుట్ ఆఫ్ 5 నేనైతే ఫుల్ సాటిస్ఫాక్షన్, నాకు సినిమా పైనే పెద్ద ఇది ఉంది. సో నేను 4 పాయింట్ ఇస్తాను ఫస్ట్ హాఫ్కి, ఓన్లీ ఫస్ట్ హాఫ్కే. సెకండ్ హాఫ్ అంతే ఇంకా వాళ్ళు బీజిఎం కొంచెం కొన్ని సీన్లలో బాగా కొట్టిండల్లా, రెక్టిఫై చేసుకోండి ఇలా. బట్ పర్లేదు, జస్ట్ చూసేదానికి నరాలు బిగిసిపోతాయి ఎట్లే. నేనైతే చాలా భయపడినా, మీరు నమ్మరు. చాలా సందర్భాల్లో కూడా సీన్లో కూడా పక్కన చేయి పట్టుకున్నా, అంత భయం వేస్తుంది నా. చాలా తమ్మను మ్యూజిక్ కొట్టింటే కన్నా, కాంచనాలు కొట్టినాడు, అయ్యో దీని కానీ కొట్టింటే కన్నా ఎట్లా నెక్స్ట్ లెవెల్గా ఉండిండు. ఆ బీజింగ్ కొంచెం ఇంకా సెర్చ్ చేసి కొట్టింటే కన్నా ఎట్లా ఉండి మూవీ. సో పర్లేదు, బాగా చూడండి, మీకు నచ్చే సీన్స్ అన్నీ ఉన్నాయి. భయపడే సీన్స్, భయం లేని వాళ్ళు భయపడే సీన్స్ ఉన్నాయి. అసలు బాగుంది, మస్ట్ వాచ్.